హైదరాబాద్లో పాతబడిన బిల్డింగ్లలోకి షిఫ్ట్ అవుతున్నారా? పగుళ్ళు పెచ్చులుడిన అపార్ట్మెంట్లలో ఉంటున్నారా? అయితే ఇప్పుడే జాగ్రత్త పడండి. ఈ మాట నేను కాదు, సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ సగం కొలాప్స్ అయ్యింది, ఆల్రెడీ డ్యామేజ్ అయింది, రెడీ టు కొలాప్స్ ఉన్న బిల్డింగ్స్ అందులో ఉండకపోవడం మంచిది అనమాట. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లోని కొన్ని ఏరియాల్లో ఉన్నట్టుండి భూకంపం వచ్చింది. అసలు మొత్తం ఇండియాలో సేఫెస్ట్ సిస్మిక్ జోన్ అంటే దేశం మొత్తం భూకంపం వచ్చినా హైదరాబాద్లో మాత్రం ఆ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి భాగ్యనగరంలో భూకంపం రావడం ఇప్పుడు అందరినీ భయపెడుతుంది. అయితే అసలు హైదరాబాద్లో భూకంపం రావడానికి రీజన్ ఏంటి? ఈ భూకంపానికి కాళేశ్వరానికి ఉన్న లింక్ ఏంటి? ఇది ప్రకృతి విపత్తా లేక మనుషుల తప్ప? ఈ పాపానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇప్పుడు హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు ఎందుకు వచ్చాయో తెలుసుకునే ముందు అసలు భూకంపాలు ఎందుకు వస్తాయో సింపుల్గా చూద్దాం. మనం ఉంటున్న భూమి లోపల కొన్ని వేల డిగ్రీల వేడితో మరుగుతుంటుంది. దీనిపైన రాతి పొరలు ఉంటాయి. వీటిని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. వీటిలో పెద్దవి, చిన్నవి ఇలా రకరకాలు ఉంటాయి. ఇవి కింద మరుగుతున్న లావా వల్ల, పైన ఉన్న నీటి వల్ల ప్రతి క్షణం హీట్ అవ్వడం, చల్లబడడం వల్ల వాటిలో మార్పులు వస్తూ ఉంటాయి. దానివల్ల అవి కదులుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఆ రాళ్ళు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా రాసుకున్నప్పుడు భూకంపాలు వస్తాయి. ఇక మన హైదరాబాద్ మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ ప్రాంతం కూడా ఇండియాలోనే సేఫెస్ట్ సిస్మిక్ జోన్లో ఉంటుంది. సిస్మిక్ జోన్ అంటే భూకంపం వచ్చే ఛాన్స్ ఉన్న ఏరియాలు అన్నమాట. వీటిని జోన్ 1 నుంచి జోన్ 5 వరకు డివైడ్ చేశారు. జోన్ 1 అంటే అసలు భూకంపాలు వచ్చే ఛాన్స్ లేనే లేదన్నమాట. అలాగే జోన్ 5 అంటే అక్కడ ఎక్కువగా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే జోన్ 5 అనేది హై రిస్క్ సిస్మిక్ జోన్ అన్నమాట. మన తెలంగాణ జోన్ 2లో ఉంది. ఇక్కడ భూకంపాలు చాలా రేర్గా వస్తాయి. అలాంటిది ఈరోజు బుధవారం ఉదయం 7:20 టైంలో ఏపీ తెలంగాణలో చాలా చోట్ల కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఈ భూకంపం గోదావరి నది పరివాహక ప్రాంతమైన ములుగు జిల్లా మేడారం సమీపంలో 5.3 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చింది. దీని ఎఫెక్ట్ హైదరాబాద్తో పాటు ఏపీ వరకు ఉండటంతో జనాలంతా భయపడుతూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఈ భూకంపం రావడానికి మెయిన్ రీజన్ నదీ పరివాహక ప్రాంతంలో భూమి లోపల రాళ్ళు కదలడమే. అయితే ఇవి కదలడానికి మాత్రం మనం అంటే జనాలు, గవర్నమెంటే కారణం. సాధారణంగా పీఠభూమి ప్రాంతమైన తెలంగాణలో కొండలు, గుట్టలు ఎక్కువ. ఇది ఇక్కడ జాగ్రఫీ. కానీ ఇప్పుడు కారణం ఏదైనా కానీ మనం భారీగా గనులు తవ్వుతున్నాం. ముఖ్యంగా ములుగు ఏరియాలోనే సింగరేణి గనులు తవ్వకం విపరీతంగా చేస్తున్నాం. ఇలాగే ఏపీలో కూడా గనుల తవ్వకాలు పెరిగాయి. దీంతో భూమి లోపల నుంచి డొల్లగా మారుతోంది. దీనివల్ల భూకంప తరంగాలను అడ్డుకోవడానికి బలమైన శిలలు లేకుండా పోయాయి. అంతేకాకుండా ములుగుతో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూమిలో గోదావరి జలాలు పెరిగాయి. దీనివల్ల భూమి లోపలి రాక్ ప్లేట్స్ తేలికై కదలికలు పెరిగాయి. ఇక నదీ పరివాహక ప్రాంతంలో సాధారణంగానే నేల మెత్తగా ఉంటుంది కాబట్టి భూమి లోపల పొరలు వేగంగా కదిలాయి. అందుకే 225 కిలోమీటర్ల దూరం వరకు ఈ ఎర్త్క్వేక్ ఎఫెక్ట్ కనపడింది. ఇక ఈ భూకంపాల వల్ల హైదరాబాద్ చాలా అలర్ట్గా ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే కాస్మోపాలిటన్ సిటీగా మారుతున్న హైదరాబాద్లో కొండలు, గుట్టలు కొట్టేస్తూ చదునుగా, లోతుగా ఉన్న ప్రాంతాల్లో 40-50 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టేస్తున్నాం. నదులు, చెరువులు, కుంటలు ఉండాల్సిన చోట అక్రమంగా ఆక్యుపై చేసి పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నాం. రోడ్లు, ఫ్లైఓవర్లు వేయడానికి కొండలు కొట్టేస్తున్నాం. దీనివల్ల వెయిట్ మేనేజ్మెంట్ దెబ్బతింటుంది. ఇది రాబోయే కాలంలో భూకంపాలు పెరగడానికి కారణం కావడమే కాకుండా వాటిని తట్టుకోలేక విపరీతమైన నష్టం కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. దీనికి పక్కా ఎగ్జాంపుల్ ఈ ఏడాదిలోనే హైదరాబాద్ సరౌండింగ్స్లో 20కి పైగా భూకంపాలు రావడమే. జనవరిలో 3 సార్లు, ఫిబ్రవరి, మార్చిలో చెరో 5 సార్లు, ఇలా మిగిలిన నెలల్లో కూడా 1-2 సార్లు భూకంపం వచ్చింది. అయితే గత 4 ఏళ్లలో భూకంపాల తీవ్రత కూడా పెరిగింది. ముఖ్యంగా 2019 వరకు 2-3 మ్యాగ్నిట్యూడ్తో వచ్చే భూకంపాలు ఇప్పుడు 4 నుంచి 5 వరకు, కొన్నిసార్లు 5 కంటే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్తో వస్తున్నాయి. ఇది జనజీవనానికి చాలా ప్రమాదకరం అనేది ఎక్స్పర్ట్స్ మాట. ఇక ఈరోజు భూకంపం ఏకంగా 50 ఏళ్ల క్రితం అంటే 1969లో గోదావరి ఒడ్డున ఉండే భద్రాచలంలో 5.7 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన భూకంపం కంటే చాలా తక్కువగా ఉన్న దాని తర్వాత అతిపెద్ద భూకంపం కావడం ఇది ఇప్పుడు జనాల్ని భయపెడుతోంది. ఇక్కడ ఇంకా భయపెట్టే విషయం ఏంటంటే ఈ భూకంపాలు అప్పుడే ఆగిపోలేదు, ఇక ముందు కూడా కంటిన్యూ అవుతాయంటున్నారు సిస్మాలజీ సైంటిస్టులు. అయితే హైదరాబాద్ పీఠభూమి ప్రాంతం కావడం వల్ల రాబోయే భూకంపాలు కూడా 99% ప్రాణాంతకం కావని
భారీ ఆస్తి నష్టం కూడా సంభవించే అవకాశాలు చాలా రేర్గా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ భూకంపాలను నియంత్రించడానికి జనాలు వాటి బారిన పడకుండా కాపాడడానికి గవర్నమెంట్ నదీ పరివాహక ప్రాంతాన్ని కాపాడడం, నదీ పరివాహక ప్రాంతాలు వాటర్ బాడీస్ని ఆక్రమించకుండా చూడడం ముఖ్యంగా చేయాలి. ఆక్రమణ జరిగిన ప్రాంతాల్లో తొలగింపులు జరిగి ముఖ్యంగా రివర్ బెడ్లని కాపాడాలి. జనాలు కూడా ఆక్రమణ చేయకుండా ఉండాలి. ఇప్పటిదాకా భూకంపాలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయనేది తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు అసలు అనుకోకుండా మనం ఉన్న చోటే భూకంపం వస్తే ఏం చేయాలి అనేది చూద్దాం. భూకంపం రాగానే అందరూ భయంతో అటు ఇటు పరిగెత్తుతుంటారు, ఇళ్ళ నుంచి బయటకు పరిగెడతారు. బట్ ఇది తప్పు. భూకంపం రాగానే ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయి బయట ఉంటే ఉన్న చోటే కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవాలి. ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వస్తే బయట ఉండే చెట్లు, హోర్డింగ్లు, కరెంట్ స్తంభాలు మీద పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కిటికీలు, బీరువా, భారీ ఫర్నిచర్కు దూరంగా ఉంటూ ఏదైనా బలమైన టేబుల్ కింద దూరి కూర్చోవాలి. ఒకవేళ టెర్రస్ పై ఉండి బిల్డింగ్ కూలిపోతుంటే కింది ఫ్లోర్లకు మెట్ల ద్వారా రావాలి. భూకంపం వచ్చినప్పుడు గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది, కాబట్టి ముందు అది చెక్ చేసుకోవాలి. కరెంట్ వైర్స్కి దూరంగా ఉండాలి. పానిక్ అవ్వకుండా, పెద్దగా అరిచి మిగిలిన వాళ్ళని భయపెట్టకుండా తెలివితో బిహేవ్ చేయాలి. మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇంకెవరైనా పానిక్ అవుతున్నా వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి కాపాడాలి. సో ఇది తెలంగాణ భూకంపం కథ. మరి ఈ భూకంపాన్ని మీరు ఫీల్ అయ్యారా? అసలు ఈ భూకంపం వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీ లైఫ్లో ఎప్పుడైనా భూకంపాన్ని డైరెక్ట్గా ఫీల్ చేశారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ టాప్ స్టోరీ ఇది. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.